ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు కొండల గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలా ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మా మంచి కాపరి, ప్రాణ కాపరి, గొర్రెల గొప్ప కాపరి, నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులయ్యా. అయ్యా, ముద్రలు ఏ మానవుడు కూడా దానిని చూడటానికి కానీ విప్పటానికి కానీ అర్హుడుగా లేడయ్యా. నీ ఒక్కడవే, ఆ గొర్రె పిల్ల మాత్రమే అర్హుడు, యోగ్యుడై ఉన్నాడు. అందుకే ఆ ముద్రలు ఇప్పి ఆ గొర్రె పిల్ల వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని చేతుల్లో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు ఇప్పి జయము పొందినది. ఈరోజు మాకు జయాన్ని ఇవ్వటానికి, మరణము నుండి జయాన్ని ఇవ్వటానికి అయ్యా, ఈరోజు నాయన ఆ యొక్క భూమి మీద స్వారీ చేస్తున్న తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రముపై జయాన్ని ఇవ్వటానికి మా కొరకు ముద్రలు తెరిచిన దేవా, నీకే స్తోత్రములయ్యా, స్తుతులయ్యా. పూజార్హుడువు నువ్వు, స్తోత్రార్హుడువు నువ్వు ప్రభువా. అయ్యా, ఏ యోగ్యత లేని మా పట్ల కృప చూపిన దేవుడవు.
అయ్యా, కేవలం నీ ఉచితమైన కృప ద్వారాగే నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ముద్రలు తెరిచి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ముద్రల్లో ఉన్న సంగతులు మేము చూచుదుముగాక. నీ కృప దయచేయి ప్రభువా. యేసు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని. అయ్యా, ఈ 6వ ముద్రలో దాచబడిన మర్మమును ఎరిగే కృపివ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పోయిన వారం నేను 6వ ముద్ర 200 పేరా నుండి 250వ పేరా దాకా చదవమని చెప్పాను. చదివారా? పోయిన వారం 6వ ముద్రలో 200 పేరా నుండి 250వ పేరా దాకా. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు దీనిలో భద్రపరిచి ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 199వ పేరా వరకు పోయిన వారం చూసుకున్నాం. మరలా చూడండి 199. మరి సింగిల్ కాపీ ఉన్నవాళ్ళు పట్టుకుంటున్నారా? మరియు పిమ్మట మెస్సియా కొట్టివేయబడినప్పుడు ఆ తర్వాత సువార్త మరియు కృపాకాలము అన్యుల యొద్దకు వచ్చెను. మెస్సియా కొట్టివేయబడినప్పుడు కృపాకాలము సువార్త ఎవరి దగ్గరికి వచ్చినది? అన్యుల యొద్దకి వచ్చెను. అవును కదండి. మొదటి రాకడలో యూదులు మరి మెస్సియాని త్రోసేశారు. మెస్సియా కొట్టివేయబడ్డాడు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారముగా. హల్లెలూయా. మీరు చూసారా? మెస్సియా 9వ అధ్యాయము 25 అండి, 25, 27 చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. అందరూ చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 25 నుండి చూడమ్మా. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారాలు తొందరగల సమయమునందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఇక్కడ ఏమీ లేకుండా అని రాశాడు. కానీ అక్కడ యాక్చువల్గా మరి మెస్సియా కొట్టివేయబడినప్పుడు పొందుకున్నాడు. ఏమి పొందుకోకుండా లేడు ఆయన. ఏం పొందుకున్నాడంటే ఆయన భార్యను పొందుకుంటున్నాడు. ప్రజలాడు అభిషక్తుడు నిర్మూలము, దేవుడికి మహిమ కలుగునుగాక. అభిషక్తుడు నిర్మూలము చేయబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు జరిగినది ఇది? జరిగినది కదా. ఎప్పుడు జరిగినది ఇది? దానియేలు 70వ వారము స్టార్ట్. దానియేలు 70వ వారము స్టార్ట్ ఎప్పుడంటే, ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను యేసుకు బాప్తిజం ఇస్తున్నాడో, ప్రజలాడ్ ఎప్పుడు ఇస్తున్నాడంటే క్రీస్తు శకం 30వ సంవత్సరములో ఇస్తున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను
యేసుకి బాప్తిజము ఎప్పుడిచ్చాడయ్యా అంటే క్రీస్తు శకం 30లో ఇచ్చాడు. అంటే 30 సంవత్సరాలకి బాప్తిజం ఇచ్చి యోహాను యేసుకి బాప్తిజం ఇస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలు. ఆయన పరిచర్య అంతా మీరు చూశారు కదా. లూకాసు వార్తలో దాన్ని చూడలేదా? లూకాసు వార్తలో చూసారా లేదా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 3వ అధ్యాయము 23 చూడండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ఎన్ని సంవత్సరాలు? 30 ఏండ్లు, అంటే 30 సంవత్సరాలు. అప్పుడే బాప్తిజం తీసుకొని శోధించబడి, అపవాది చేత శోధించబడి పరిచర్య స్టార్ట్ చేశాడు. ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడంటే అర్ధవారం చేశాడు. దానియేలు 70వ వారం స్టార్ట్ అయినది. 70వ వారం స్టార్ట్ అయినది. మెస్సియా భూమి మీద ఉన్నాడు. 70వ వారంలో మెస్సియా వచ్చేసాడు. 70వ వారం స్టార్ట్ అయినది. అయితే 70వ వారం కంప్లీట్ అవ్వల, మధ్యలో కొట్టివేయబడ్డాడు. అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. ఎప్పుడు? వారం కంప్లీట్ కాకుండానే మధ్యలో. అదే కదా దానియేలు గ్రంథంలో చూసాము. ఏమంటున్నాడండి దానియేలు? ఈ 62 వారములు జరిగిన పిమ్మట చూడండి, ఇక్కడ అభిషేక్తుడు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల 6 నెలలు. ఎవరు అభిషేక్తుడు అంటే? మెస్సియా. మెస్సియా అంటే యేసుక్రీస్తు. మొదటి రాకడలో 3.5 సంవత్సరాల సేవ చేశాడు. సేవ చేసి సిలువ వేయబడి చనిపోయాడు. 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి పాత నిబంధన భక్తులందరినీ తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఏమంటున్నాడంటే వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు. ఆ వచ్చునట్టి రాజు ఎవరు? ఇక్కడ 2 రాజులు ఉన్నారు. ఒక రాజు మెస్సియా. ఒక రాజు ఎవరు? మెస్సియా. యేసుక్రీస్తు రాజే. నువ్వు రాజువా అని అడిగాడా లేదా పిలాతు? ఆయన రాజే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసుక్రీస్తు రాజే. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వన్నట్టే అన్నాడు. హల్లెలూయా. అయితే మెస్సియాని సిలువ వేశారు. ఒక రాజుని కొట్టేశారు, అంటే త్రోసేశారు. యూదులు త్రోసేశారు. మెస్సియాని అంగీకరించలేదు యూదులు. అయితే ఇక్కడ ఇంకేమంటున్నాడంటే వచ్చునట్టి రాజు అంటున్నాడు. ఎవరు ఆ వచ్చునట్టి రాజు అంటే? ఎవరు ఆ రాజు? పోపై ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఆ రాజు యొక్క ప్రజలు. అర్థమవుతుందా? ఆలయాన్ని కూల్చేస్తున్నారు. ఈ పోపు మీద ఎవరి ఆత్మ ఉన్నది? ఆ రోమ్ ఆత్మే ఉన్నది. ఆ రోమే. అయితే రోమే ముసుగును మార్చుకున్నది. అన్య రోము కాత పోపు రోముగా ముసుగును మార్చుకుంది. అన్య రోము మీద ఉన్న ఆత్మే పోపు రోమ్ మీద ఉన్నది. అన్య రోమ్ మీద వేరే ఆత్మ, పోపు రోమ్ మీద వేరే ఆత్మ లేదు. అన్య రోమ్ మీద ఏ స్పిరిట్ ఉన్నదో పోపు రోమ్ మీద కూడా అదే స్పిరిట్ ఉన్నది. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఏం చేశారు? పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును చూసారా? పట్టణాన్ని నశింపజేస్తున్నారు, ఆలయాన్ని నశింపజేస్తున్నారు.
వాళ్ళ మెస్సియాని చంపేశారు. ఎవరు చంపినది? వాళ్ళ మెస్సియాని చంపింది కూడా వాళ్ళే. హల్లెలూయా. రోమే చంపినది, రోమే సిలువేసినది. హల్లెలూయా. ఇప్పుడు అదే విధముగా పరిశుద్ధ ఆలయాన్ని కూడా కూలుతున్నారు. అంటే యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా కూల్చేస్తున్నారు. హల్లెలూయా. అంతేకాకుండా పట్టణాన్ని కూడా, యెరూషలేం పట్టణం మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారు? ముట్టడేసి దాన్ని కూడా కూల్చేస్తున్నారు. అంటే అక్కడ ఎవ్వరూ కూడా ప్రజలు నివసించకుండా ప్రజలందరినీ చంపేస్తున్నారు. అది ఎప్పుడు జరిగినది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. అవునా? దాని గురించి దానియేలు ముందే చెప్పాడు. దానియేలు ప్రవక్త ఇలా జరుగుతుందని ముందే చెప్పాడు. అలాగే జరిగిందా లేదా? ప్రజల దానియేలు ఏం చెప్పాడో అదే జరుగుతున్నది. ఏం జరిగింది? మొదటి రాకడలో అంటే మెస్సియాని, ఆ యొక్క మెస్సియాని నిర్మూలన చేశారు. తర్వాత వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఏం చేశారంటే పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని కూల్చేసేశారు. అవునా? తర్వాత ఏంటి? వాని అంతము. ఇప్పుడు వారిని అలాగ దేవుని బిడ్డలని, మరి అదే విధముగా ఆ యొక్క ఆలయాన్ని, మెస్సియాని కూల్చేసిన తర్వాత, నిర్మూలన చేసిన తర్వాత, మరి ఇప్పుడు వాడి యొక్క అంతము ఎలా ఉంటుంది? హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలము అంతము వరకు అప్పటిదాకా జరుగుతూ వస్తుంది. ఎక్కడ దాకా? యుద్ధ కాలము అంతం. అంటే యుద్ధకాల అంతం అంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే యుద్ధాలు ఎన్నో జరుగుతూ వస్తాయి, కానీ అంతం ఒకటి ఉంది. ఏంటి అంతము? హెర్మెగెద్దోని యుద్ధం, యుద్ధకాల అంతం అది. ప్రజలా మరలా నీతి న్యాయాల పరిపాలన వచ్చేదాకా ఆ ముందు ఒక యుద్ధం ఉంది. అది ఏంటి? మూడవ ప్రపంచ యుద్ధము, హెర్మగెద్దోని యుద్ధము. యుద్ధ కాలము యొక్క అంతం, యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అతడు చూసాడా? ఆ యొక్క ఏం చేస్తాడు? అతడు యూదులతో నిబంధన చేస్తాడు, మనతో కాదు. అక్కడ మీరు రాసి పట్టుకోండి, అక్కడ టిక్ చేసుకోండి. అతడు అంటే ఎవరంటే పోపు. అర్థమవుతుందా? పోపు అన్నమాట. అతడు ఒక వారమునకు అనేకులంటే ఎవరు వాళ్ళు అంటే అన్ని జనులు కాదు, యూదుల్లో ఉన్న అనేకులకు, అంటే యూదులతో ఇతడు ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడు. ప్రవక్త ఏం చెప్పాడంటే ఫస్ట్ సీన్లో ఆ నిబంధన జరిగే ముందే వధువు ఎత్తబడి వెళ్ళిపోవాలి ఇంటికి. నిబంధన చూడదీమి. ప్రజలా అంటే అక్కడ ఏమంటున్నాడు? అతడు ఒక వారానికి అనేకులకు, చూసారా అండి? ఒక వారానికి అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అర్ధవారానికి బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. ఇక హేయమైనది అంటే వాడే వచ్చి లోనొచ్చి కూర్చుంటాడు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. చరిత్ర మరలా పునరావృతం అవుతుంది. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగే జరుగుతూ వస్తుంది. ప్రజలా
అంటే అర్ధవారానికి బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడు. అవునా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎప్పుడైతే వాళ్ళు యూదులు ఆరాధన ప్రారంభిస్తారో, ఆ యొక్క బలి అర్పణ అర్పించి బలులు అర్పించేసి ఆరాధన ప్రారంభిస్తాడో, ఆ యొక్క బలులు ఆరాధనని నిలిపేస్తాడు. ఎప్పుడు? ముందు యూదులతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం ఈమె చూడదు, వెళ్ళిపోతుంది. శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. యూదులతో ఒప్పందం జరిగిన తర్వాత భూమి మీద శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అన్యజనుల్లో కృప ఉండదు. అన్యజనులలో కృప యూదుల దగ్గరికి వెళ్ళిపోయినది. యూదుల దగ్గరికి ఇద్దరు ప్రవక్తలు వస్తారు. ఎవరా ఇద్దరంటే మోషే, ఏలియాలై ఉన్నారు. వారు యూదులలో ఏర్పరచుకున్న వారిని బయటికి తేటానికి వాళ్ళు ప్రకటన 10 యొక్క వర్తమానాన్ని, ఆ యొక్క మేఘములో వచ్చిన క్రీస్తుని వాళ్ళు పరిచయం చేస్తారు. క్రీస్తే మెస్సియా అని, క్రీస్తే యెహోవా అని, యేసే మెస్సియా అని వాళ్ళు పరిచయం చేస్తారు. ప్రజల్లా యూదులకి పరిచయం చేస్తారు. హల్లెలూయా. అప్పుడు ఈమె ఎక్కడుంటది? భూమి మీద అంతఃపురములో. అంటే అంతఃపురంలో ఏం జరుగుతుంది? అక్కడ మనకి విందు జరుగుతుంది. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. అంటే మనకు అక్కడ విందు జరుగుతుంది, పెండ్లి విందు జరుగుతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? నేను ఇంకా వర్తమానంలోకి వెళ్ళాల, ఇప్పుడే అర్ధగంట అయిపోతుంది. సరే, ఇక్కడ చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మెస్సియా కొట్టివేయబడినప్పుడు ఆ తర్వాత సువార్త ఎటువైపుకి వచ్చినది? సువార్తయు మరియు కృపాకాలము అన్యుల యొద్దకు వచ్చింది. వారు వచ్చినప్పుడు దేవుడు, ఇక్కడ చూడండి, అన్యుల వైపుకి ఎప్పుడైతే వచ్చినదో దేవుడి యొక్క ప్రణాళిక ఇక్కడ పట్టుకోవాలి. హల్లెలూయా. అన్యజనుల వైపుకి సువార్త వచ్చినది. అయితే దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు ఎవరో కాదు, 7 వర్తమానికులై ఉన్నారు. 7 దూతలై ఉన్నారు. దూతలంటే ఎవరో కాదు, వర్తమానికులై ఉన్నారు. అంటే 7 వర్తమానికులకి దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్తమానం ఇచ్చి ఈ యొక్క ఆ యొక్క మొదటి రాకడ నుండి రెండో రాకడ వరకు 7 వర్తమానికుల్ని భూమి మీదకి పంపించుకుంటా వచ్చాడు. అయితే ఈ వర్తమానికులు ఏం చేస్తున్నారు అంటే వర్తమానం బోధించేటప్పుడు ఇక్కడ నుండి ఒకరిని, అక్కడ నుండి ఒకరిని, ఆ యొక్క ఏర్పరచుకున్న వారిని లాగుతున్నారు. అంటే ఈ వర్తమానం ఏం చేస్తుంది? ఏర్పరచుకున్న వారిని వాక్యం యొద్దకి లాగుతుంది. హల్లెలూయా. ఏర్పాట్లో లేనోళ్ళలో కదలికలు లేవు, వాళ్ళు అక్కడే ఉన్నారు. లోకముతో పాటు సంఘ శాఖలతో పాటు వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవరిలో కదలికలు వచ్చాయి అంటే ఆ వర్తమానము విని, ఆ వాక్యము విని ఎవరిలో స్పందన వచ్చిందంటే ఎన్నుకోబడిన వారిలో వచ్చింది. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు. పౌలు గారు వర్తమానం పంపించాడు. పౌలు గారు వర్తమానము విని ఎవరు స్పందించారు? పౌలు గారు వర్తమానము విని ఆ పౌలు గారు కాలంలో ఉన్న ఎన్నుకోబడిన వారు స్పందించారు. హల్లెలూయా. మార్టిన్ లూథర్ వచ్చాడు, నీతీకరణ వర్తమానం తీసుకొని వచ్చారు. అయితే మార్టిన్ లూథర్ యొక్క వర్తమానానికి ఎవరు స్పందించారు? ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు మార్టిన్ లూథర్ యొక్క వర్తమానానికి స్పందించి ఇక్కడ నుండి ఒక్కరు, అక్కడ నుండి ఒక్కరు, ఆ ప్రాంతం నుండి ఒక్కరు, వేరే ఊరిలో నుండి ఒక్కరు, ఇంకొక ఊరిలో నుండి ఒక్కరు, అలాగా ఈ యొక్క సువార్త 4 మూలల్లో ఉన్న వారిని పోగు చేస్తా ఉంది. రైతులా, అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, కృపాకాలం అన్యుల యొద్దకు వచ్చినది. మరియు వారు వచ్చినప్పుడు, వారు అన్నాడు చూసారా?
ఎవరు? ఆ 7 నక్షత్రాలు, ఆ 7 దూతలు. వారు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ నుండి ఒకరిని, అక్కడ నుండి ఒకరిని, మరియు ఇక్కడ అక్కడ ఒక్కొక్కరిని లాగి మరి వారిని వర్తమానికుల క్రింద ఉంచెను. ఎక్కడుంచాడంట? లాగటమే కాదు, నిన్ను లాగి ఎక్కడ పెడుతున్నాడంటే వర్తమానికుడు కింద పెట్టాడు. నువ్వు ఎవరి కింద ఉండాలి ఇప్పుడు అంటే, మనము మన కాలపు వర్తమానికుడితో గుర్తించబడుతున్నాం. మనము మన కాలపు వర్తమానికుడితో గుర్తించబడుతున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. బాప్టిస్ట్ ఉంది, లూథరన్ ఉంది, పెంతెకోస్తు ఉంది, ఆయా డినామినేషన్ సంఘాలు ఉన్నాయి. వారందరూ ఎవరి కింద గుర్తించబడతారు? అసలు వాళ్ళు వర్తమానికుడినే గుర్తించలా. వర్తమానికుడిని గుర్తించినట్టయితే ఆయా సంఘ శాఖలలో వాళ్ళు ఉండరు. హల్లెలూయా. అదే వర్తమానాన్ని గుర్తించిన వారు ఆ సంఘ శాఖలో నుండి కొంతమందిని లాగింది, ఈ సంఘ శాఖలో నుండి కొంతమంది లాగి, ఆ యొక్క మత శాఖలో నుండి కొంతమందిని లాగి ఏర్పరచుకున్న వారందరూ బయటికి వచ్చేశారు. తండ్రి చేత ఆకర్షించబడిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటే దేవుడు ఆ వాక్యం ద్వారా వాళ్ళని లాగాడు. ఇక్కడ కూడా కొంతమందిని లాగి ఉండాలి. లాగిన వీరు ఎక్కడ సమకూర్చబడుతున్నారయ్యా అంటే, లాగిన వీరు 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి కింద సమకూర్చబడుతున్నారు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనం పౌలు కింద కాదు, మనం ఐరేనస్ కింద కాదు, మనం మార్టిన్ కింద కాదు. మన కాలపు వర్తమానికుడు ఎవరయ్యా అంటే 7వ సంఘకాలపు వర్తమానికుడు. ఇప్పుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఎవరి ద్వారా బయటకు వచ్చారు? ఎవరి కింద బయటకు వచ్చారు? మోషే యొక్క వర్తమానము కిందే వాళ్ళు బయటకు వచ్చారు. మోషే యొక్క వర్తమానం వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినది, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినది, వారికి ఆహారమైనప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించినది, వారికి దాహమైనప్పుడు బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినది, వారికి సమస్తము కలగజేసినది. వారందరూ ఎవరితో గుర్తించబడాలి? మోషేతో గుర్తించబడాలి. నోవాహు దినాల్లో ఎవరితో గుర్తించబడాలి? నోవాహుతో గుర్తించబడాలి. నోవాహుతో గుర్తించబడని వారి పరిస్థితి ఏంటి? జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకెళ్ళినది. అంటే ఆ కాలపు వర్తమానికుడితో ఎవరైతే గుర్తించబడటం లేదో వాడు తీర్పులోకి వెళ్తున్నాడు. మోషే కాలంలో మోషేతో గుర్తించబడని వారు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎర్ర సముద్రములో మునిగి నశించారు కదా ఫరో సైన్యం అంతా. హల్లెలూయా. మోషే వర్తమానముతో గుర్తించని ఇజ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో రాలిపోయారు కదా. ఈ కాలపు 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి యొక్క వర్తమానముతో ఎవరైతే గుర్తించబడుతున్నారో వాళ్ళే రేపొద్దున్న ఎత్తబాటులో ఉంటారు. ప్రజలా, ఇది సత్యమండి. ఆ కాలపు వర్తమానికుడితో ఆ కాలపు జనులు గుర్తించబడాలి. ఎందుకంటే వర్తమానికుడు వర్తమానము ఒకటే. వర్తమానము క్రీస్తే. అంటే వర్తమానికుడులో ఉన్న ఆత్మ అది క్రీస్తాత్మ ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. ఇక్కడ నుండి ఒక్కరిని, అక్కడ నుండి ఒకరిని, అక్కడ ఇక్కడ నుండి ఒక్కొక్కరిని లాగి మరి వారిని ఎక్కడ పెడుతున్నాడు? వర్తమానికులు క్రింద ఉంచెను. మరి ఇచ్చట మరియు అచ్చట నుండి ఇటు నుండి ఒకరిని, అటు నుండి ఒకరిని లాగి
మరియు వారిని వర్తమానికులు క్రింద అమ్మ మన కాలానికి పంపించబడిన వర్తమానికుడిని ఎరిగామే. ధన్యత, భాగ్యం, మహాభాగ్యం. అదే కృప. ఉద్యోగం రావటం కృప కాదు, దానికంటే కూడా ఉద్యోగము ఒక వ్యక్తికి రావటము అది ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చేమో. హల్లెలూయా. ఒకడి లోకమంతయు సంపాదించుకున్నా, ఒకడి లోకమంతయు సంపాదించుకున్నా, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నా, ఓ వెర్రివాడా, ఈరోజు నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఆ నిత్య జీవం అనేది లేకపోతే, ఆ క్రీస్తుతో గుర్తింపు అనేది లేకపోతే సమస్తము వ్యర్థము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతైనా ప్రయాసపడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏంటి పాస్టర్ గారు? ప్రసంగి. నేను ప్రసంగిలో చెప్పిందే చెప్తున్నా. బైబిల్లో మాటే, సూర్యుడి కింద మనిషి పడుతున్న ప్రయాస అంతా వ్యర్థమని చెప్పాడు. అదే చెప్తున్నా నేను. నా మీద ఎవరు కోపగించుకోవాల్సిన అవసరం లేదు. టేబుల్ వింటున్నోళ్ళు కానీ, ఇక్కడ కూర్చొని శబ్ద యంత్రం ద్వారా వింటున్నోళ్ళు అయినా కానీ, ప్రజలా హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. అసలైనది ఒకటే, ప్రాముఖ్యమైనది ఒకటే. అది ఏంటయ్యా అంటే, హల్లెలూయా, అది ఏంటయ్యా అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవల్లో నడుచుచు, ఆయన కట్టడలు గైకొనుటూ, ఆయన కాలానికి పంపిన వర్తమానికుని విశ్వసించి ఆ వర్తమానికుడితో గుర్తించబడటమే కృపా భాగ్యం. అదే కృప, అదే భాగ్యం, మహాభాగ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు 200 పేర. ఇప్పుడు వచ్చానండి అక్కడికి. హల్లెలూయా. సరే చూద్దాం. మరియు ఆయన మొదటి వర్తమానికుడిని పంపించెను. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసుగా మొదటి వర్తమానికుడు అంటే? ఎంతమంది వర్తమానికులు ఉన్నారా ఏంటి? బయట అడిగి తెలియదు. ఇది యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఎందుకు కలిగి ఉన్నాడో, వారు ఎవరో, వారు వర్తమానికులు అన్న సంగతి కూడా తెలియదు బయట వాళ్ళకి. యేసయ్య మమ్మల్ని దీవించాడు, యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించాడు, యేసయ్య మాకు ఉద్యోగాలు ఇస్తాడు, అయ్యి ఇస్తాడు, ఇవి ఇస్తాడు. మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది, దేశమంతా అగ్నిపాలవుతుంది. హల్లెలూయా. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయము కాబోతున్నాయి. నీ ఉద్యోగానికి ఆడదాకెందుకు? గాజా పరిస్థితి ఏం జరిగింది? గాజా పరిస్థితి ప్రస్తుతం మన దినాల్లో గాజా పరిస్థితి ఏం జరిగినది? వాళ్ళ ఇల్లు ఏమైనాయి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైనాయి, వాళ్ళ ఆస్తులు ఏమైనాయి, వాళ్ళ సంపద ఏమైనది? రోడ్డు పాలైపోయి చచ్చిపోయారు చాలామంది, చచ్చిపోయారు. అంత్యకాలము సహోదరుడా ఇది. భూమి మీద శాశ్వతంగా ఉందామనుకొని ప్రయాసపడి భ్రమలో బతుకుతున్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని వాక్యం వైపుకు తిరగమని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన మొదటి వర్తమానికుడిని పంపించెను మరియు అతడు ప్రసంగించెను. ఆ ప్రసంగమే బూర. ప్రసంగము వేరు, బూర వేరు కాదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన ప్రసంగించాడో ఒక బూర ధ్వనించింది. ఆయన ప్రసంగము బూర ఏమైనది? ధ్వనించింది. కొద్దిసేపు అయిన పిదప దాన్ని తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బూర మరియు బూర ఒక యుద్ధాన్ని ప్రకటిస్తుంది. బూర ఎల్లప్పుడూ యుద్ధాన్ని సూచించుచున్నది. భౌతిక సంబంధమైన యుద్ధము లేక ఆత్మ సంబంధమైన యుద్ధము. ప్రైజ్ ది లార్డ్. బూర దేన్ని సూచిస్తుంది? యుద్ధాన్ని సూచిస్తుంది. బూర ఎల్లప్పుడూ యుద్ధమును సూచించును.
మనము మాట్లాడుకొనుచున్న వేరే ఏ ఇతర వర్తమానికుల వలె, లూదర్ల వలె, లూదరు ఒక వర్తమానికుడు, ఆ సమయపు వర్తమానికుడకు దూత భూమిపైకి వచ్చాను. అతడు ఏమి చేయును? అతడు వచ్చును మరియు ఒక ముద్ర తెరవబడును. పాస్టర్ గారు, లూదర్ టైంలో కాదుగా పాస్టర్ గారు ముద్ర తెరవబడింది. ముద్ర ఎప్పుడు తెరవబడినాయి? ముద్రలు ఎప్పుడు తెరవబడినాయి? ముద్రలు ఎప్పుడు తెరవబడ్డాయి? మొదటి కాలంలోన, రెండో కాలంలోన, మూడవ కాలంలోన, నాలుగవ కాలంలోన, ఐదవ కాలంలోన, ఆరవ కాలంలోన, మరి ఎప్పుడు తెరవబడ్డాయి? ఏడవ కాలములో, ఏడవ సంఘకాలము యొక్క ముగింపులో ముద్రలు తెరవబడ్డాయి. అంటే ఈ చివరి కాలంలో ముద్రలు ఇప్పబడ్డాయి, ముద్రలు తెరవబడ్డాయి. మరి ఈ చివరి కాలం దాకా వచ్చేదాకా దూతలు ఎంతమంది ఉన్నారు? 6 సంఘకాలాలు ఉన్నాయి. 7వ సంఘకాలం వచ్చేదాకా మిగతా ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? ముందు 6 సంఘకాలాలు ఉన్నాయి. ఈ 6 సంఘకాలాలు వర్తమానికులు ఉన్నారు. వారికి వర్తమానము ఎక్కడి నుండి వస్తుంది? ముద్రల్లోనే. వర్తమానం ఉన్నది ముద్రల్లోనే. అంటే ఆ వర్తమానికుడికి ఈ ముద్ర తెరవబడాలి కదా. ఆ వర్తమానికుడికి ఈ యొక్క తన యొక్క భాగం ఏదో అతనికి తెరవబడాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? చూడండి, చాలా రకాల గడ్డి పువ్వులు ఉంటాయి. అన్నీ పచ్చగానే ఉంటాయి, ఆకులన్నీ రెమ్మలన్నీ పచ్చగుంటాయి. ఆ పువ్వులు వచ్చేటప్పుడు కొన్ని పువ్వులు తెల్లగా కనపడతాయి, కొన్ని పువ్వులు గడ్డి పువ్వులు చూడలేదా, పింక్ కలర్లో కనపడతాయి. కొన్ని పువ్వులు రోజ్ కలర్లో కనపడతాయి, ఎరుపు కలర్లో కనపడతాయి. రకరకాలుగా చిన్న చిన్న పువ్వులు, ఎల్లో కలర్లో బుడ్డు బుడ్డు పువ్వులు, ఇంత పూలు పూతా ఉంటాయి కదండి, గడ్డి పువ్వులు. హల్లెలూయా. షోకు పెట్టేసుకుంటా ఉంటారు అందరు కొంతమంది. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా? అది పువ్వు పూయక ముందు అది ఏ కలరో ఎవడన్నా చెప్తాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అది పువ్వు పూసిన తర్వాతే ఓహో ఇది వంకాయ వైలెట్ కలర్లో పూలు వస్తున్నాయి, లేకపోతే ఇది రోజ్ కలర్లో పూలు వస్తున్నాయి, ఇది వైట్ కలర్లో పూలు వస్తున్నాయి అని మనం గుర్తించగలుగుతాం. హల్లెలూయా. పువ్వు పూయక ముందు తెలియదు. ఈ చివరి కాలము వచ్చేదాకా కూడా తెలియదు. హల్లెలూయా. ముద్రలు ఇప్పబడ్డాయి. వారు మార్టిన్ లూథరు, నీ స్థానం ఇది, ఇదిగో నీది నీతీకరణ వర్తమానము అని ఈ కాలపు యెహోషువ వచ్చి వారి స్వాస్థ్యాన్ని పంచిచ్చేదాకా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? నువ్వు ఎవరి వర్తమానము కింద ఉన్నావో, నీ కాలపు వర్తమానము ఏదో నువ్వు ఎరగాలి. నువ్వు లోదర్ దినాల్లో జీవిస్తే నీ కాలపు వర్తమానం ఏంటయ్యా అంటే నీతీకరణ వర్తమానం. అంతకు మించి నువ్వు జీవించలేవు, అంతకు మించి నువ్వు ఎక్కువ జీవించలేవు. ఆ కాలానికి పంపించబడిన వర్తమానము క్రిందే ఆ వెలుగులోనే నువ్వు నడుస్తావు. ఎవరైతే ఆ దూతకి దేవుడే, వాళ్ళందరూ యేసయ్య కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు, ఆ వర్తమానాన్ని, ఆ ముద్రలో ఉన్న వర్తమానాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు, దేవుడు ఎప్పుడైతే వారికి తెరుస్తున్నాడో ఇస్తున్నాడో వారెళ్ళి
బోర ఊదుతున్నారు. వారెళ్ళి బోర ఊదుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు బోర ఊదుతున్నారో యుద్ధము ప్రకటించబడుతుంది. ఎలా యుద్ధం ప్రకటించబడుతుందయ్యా అంటే భూమి మీద 2 రకాల జనాంగాలు ఉన్నారు. ఈ బూర శబ్దమును బట్టి విన్నవాళ్ళు మతశాఖల్లో నుండి బయటికి వచ్చి ఆ వర్తమానికుడు కింద పోగవుతున్నారు. ఆ వర్తమానికుడు కింద గుర్తించబడుతున్నారు. ఇతనికి మరి బయటల డినామినేషన్ సంఘాలకి ఏం జరుగుతుందయ్యా అంటే యుద్ధం జరుగుతుంది. పట్టుకుంటున్నారా? ముద్ర బూర పట్టుకుంటున్నారా? ముద్రింపబడాలి. సంఘకాలం తెరవబడుతుంది. ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో సంఘకాలం తెరవబడుతుంది. సంఘకాలపు దూతొచ్చి తన యొక్క వర్తమానాన్ని ఆ ముద్రలో నుండి తీసుకొని హల్లెలూయా ఆ కాలానికి బోధించాలి. అదే బోర్ అవుతుంది. ఎప్పుడైతే సంఘకాలపు దూత బూర ఊదుతాడో ఎన్నుకోబడిన వారు ఆ బూర యొక్క శబ్దమును విని వాళ్ళేంటంటే అలర్ట్ అయి సిద్ధపడతారు. అలర్ట్ అయి సిద్ధపడిన వాళ్ళందరూ ఆ వర్తమానికుడి కిందకి వస్తారు. సిద్ధపడని వారు బూర శబ్దమును విని కూడా నిద్రా వ్యవస్థలో ఉండేవాళ్ళు ఉంటారు. సోమరతనంగా ఉండేవాళ్ళు ఉంటారు. బూర శబ్దమును ఎరగని వారు ఉంటారు. బూర శబ్దమును కూడా ఎరగని వారు ఉంటారు. వారందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఆత్మీయ మతిమరుపులో ఉండిపోయారు. హల్లెలూయా. చనిపోయి ఉన్నారు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే ఏర్పాట్లో ఉన్నవారైతే, ఎన్నికలో ఉన్నవారైతే బూర శబ్దమును విని వాళ్ళు వచ్చేస్తారు. రాంగల్లో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ ఏదో కాదు, ఆ కాలానికి పంపించబడిన వర్తమానమే పరిశుద్ధాత్మ. వాళ్ళు విశ్వసించినప్పుడు ఆ వర్తమానం వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నారు. హల్లెలూయా. వర్తమానము వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. వాక్యము వేరు, ఆత్మ వేరు కాదు. అర్థమవుతుందా? వాక్యమే ప్రభువు, ప్రభువే వాక్యం. ఆత్మే ప్రభువు, ప్రభువే ఆత్మ. ఆత్మ వేరు, ప్రభు వేరు అంటే ఏం చెప్తావు? వారు అసుముంటాళ్ళకి ఏమి చెప్పలేం. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు. పట్టుకుంటున్నారా? పట్టుకోండి. పరిశుద్ధాత్మ ఆ కాలానికి ఇవ్వబడిన వర్తమానం చేత అక్కడ ఉన్న జనులు ముద్రించబడుతున్నారు. వాళ్ళు తాత్కాలికమైన నిద్రలోకి వెళ్తారు. తర్వాత ఏమవుతుందంటే పాత్ర కుమ్మరించబడుతుంది. పట్టుకున్నారా? 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇవన్నీ ఎలాగ పనిచేస్తున్నాయో చూడండి. మొదటిగా ముద్ర తెరవబడాలి. మర్మం బయటకు వస్తుంది. ముద్రలోనే మర్మాలు ఉంది. మర్మం ఎక్కడ దాగి ఉంది? ముద్రలో దాచబడింది. ఈ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో మర్మం బయటకు వస్తుంది. ఆ కాలపు వర్తమానికుడు సంఘకాలం ఓపెన్ అవుతుంది. ఆ కాలపు వర్తమానికుడు వర్తమానం తీసుకొని ఆ మర్మాన్ని తీసుకొని ఆ జనులకి వెళ్ళి బోధిస్తాడు. ఇప్పుడు సంఘకాలము ఓపెన్ అయిపోయింది, ముద్ర ఓపెన్ అయిపోయింది. ఆ కాలపు మర్మ ముందు చూసావా? స్వరం ముందు చూసావా? ఆ స్వరమే ఉరుమై ఉన్నది, అదే బూర శబ్దమై ఉన్నది. అతడు ఏం చేస్తున్నాడంటే బూర ఊదుతున్నాడు, వర్తమానం బోధిస్తున్నాడు. వర్తమానికుడు వర్తమానం బోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ బూర శబ్దము వినబడుతుందో ఆ బూర శబ్దాన్ని విన్న వారందరూ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నారు. విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వారు, అంగీకరించిన వారు. ప్రజల
బూర శబ్దమును విని వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మతో నింపబడడు. హల్లెలూయా. దాన్ని విశ్వసించని వాడి మీదకి పరిశుద్ధాత్మ నింపబడరు. పరిశుద్ధాత్మే వర్తమానం. వర్తమానం అంగీకరిస్తేనే వర్తమానము నువ్వు ఒకటవుతావు. అంగీకరించకుండా వర్తమానము నువ్వు ఒకటే అవ్వలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంగీకరించకుండా తోసేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆ తోసేసిన వాళ్ళకే పాత్రలు. పాత్రలు ఎవరికి? వర్తమానాన్ని త్రోసేసిన వారి మీదకి పాత్రలు. అంటే పాత్రల జోలి వధువు, పాత్రలు ఈమె మీద కొమ్మెరింపు జరగదు. హల్లెలూయా. లోకం మీద పాత్రలు కుమ్మరించబడతాయి. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. ఈ సంగతులు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. బూర ఎల్లప్పుడూ యుద్ధమును సూచించును. మనం మాట్లాడుకొనిచున్న వేరే ఏ ఇతర వర్తమానికుల వలె, లూదర్ వలె అతడు ఒక వర్తమానికుడు. ఆ సమయపు వర్తమానికుడకు దూత భూమిపైకి వచ్చును. లూదర్ పుట్టాలి, లూదర్ భూమిపైకి రావాలి, లూదర్కి దేవుడు దర్శించాలి, దేవుడు ప్రత్యక్షత పొందుకోవాలి, ముద్ర ఓపెన్ అవ్వాలి, ఆ ముద్రలో ఉన్న సంగతి లూదర్కి దేవుడు తెరవాలి. అతడు ఆ బూర శబ్దమును పట్టుకొని ఆ కాలానికి, సార్దిస్ సంఘ కాలానికి వచ్చి ఆ కాలంలో ఉన్న ప్రజలకి బూర ఊదాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడు, ఆ సమయపు వర్తమానికుడకు దూత భూమిపైకి వచ్చును. అతడు ఏమి చేయును? అతను వచ్చును మరియు ఒక ముద్ర తెరవబడును. అర్థమవుతుందా? అతడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ముద్ర తెరవబడుతుంది, బయలుపడును. అతనికి ఆ ముద్రలో ఉన్నది బయలుపడుతుంది. ఒక బూర ధ్వనించును. అంటే ఎప్పుడైతే అతడికి బయలుపాటు వచ్చిందో ఆ ప్రత్యక్షతని అతడు బోధిస్తాడు. బూర ధ్వనించును, యుద్ధము ప్రకటించబడును. ఎప్పుడైతే బోరొచ్చిందో ఇక యుద్ధమే, మతపరమైన యుద్ధం. మరి ఈ కాలంలో బోరొచ్చిందా? మరి ఈ కాలంలో మతపరమైన యుద్ధం ఉండాలి. నీకును స్త్రీకిని, నీ సంతానముకు స్త్రీ సంతానానికి యుద్ధం. వైరం, వైరమే యుద్ధం. ఇది ఎక్కడో చదివామే, ఆది కాండములో చదివామనుకుంటా. హల్లెలూయా. ఎవరెవరికి? నీకు స్త్రీకి, నీ సంతానము స్త్రీ సంతానం. స్త్రీ సంతానముగా ఎవరొచ్చారు? యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు సర్పము యొక్క బిడ్డలకి, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రత్యక్షత పొందుకున్న బిడ్డలకి నీ సంతానం స్త్రీ సంతానం. హల్లెలూయా. ఏం జరుగుతుంది వారికి? వైరం, యుద్ధం. యుద్ధమేనా? హల్లెలూయా. దేవుడేమో వాక్యం మీద ఆధారపడతాడు. క్రీస్తు విరోధేమో, క్రీస్తు విరోధి. క్రీస్తు అంటే వాక్యం, వాక్యానికి విరోధి. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తుకి వ్యతిరేకం. వాడు దేని మీద ఆధారపడతాడు? వాడి పేరులోనే ఉంది. ఏముంది వాడి పేరులో? వాడి పేరులోనే ఉంది వాక్యానికి విరోధి, అంటే వాక్యానికి వ్యతిరేకంగా నిలబడేవాడు. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం. అందుకే ఒక ముద్ర తెరవబడుతుంది, అక్కడ కాలపు వాక్యం బయలు వెళ్తుంది, ఒక బూర ధ్వనిస్తుంది, యుద్ధం ప్రకటించబడుతుంది, మరి వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరియు పిదప వర్తమానికుడు చనిపోవును. వర్తమానికుడు ఏమవుతాడు? చనిపోతాడు. అతను ఆ గుంపును ముద్రించును పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా.
వారు లోపల ఉంచబడతారు. వారు ఇక ఎక్కడ ఉంచబడతారు? లోపల ఉంచబడతారు. దానిని నిరాకరించు వారిపై తెగుళ్ళు వచ్చును. అది క్రమం. అది క్రమం. 201వ పేర. పిదపది ఆ విధముగా కొనసాగుచుండగా వారు దాన్ని సమస్తగా మార్చి వేరొక సంఘశాఖగా దాన్ని మార్చేస్తారు. ఎప్పుడైతే వర్తమానికుడు వెళ్ళిపోతాడో దాన్ని ఏం చేస్తారు? అలాగే కొనసాగుతూ ఉండగా సమస్తగా మార్చేస్తారు. మానవ నాయకత్వం తీసుకొచ్చేస్తారు. దేవుడి నాయకత్వం పోయి మానవుడి నాయకత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సమస్తగా మార్చేస్తారో ఏం జరుగుతుంది? అక్కడ చచ్చిపోతుంది. అది సమస్తగా మార్చి వేరొక సంఘ శాఖగా దాన్ని మార్చేస్తారు. మనము ఇప్పుడే దాని గుండా వచ్చి ఉన్నాము అంటున్నాడు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే దాని గుండా వచ్చామంటే అర్థం ఏంటంటే పెంతుకోస్తు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది. అయితే వాళ్ళు ఏమయ్యారంటే దానితో ముందుకు వెళ్ళాల్సింది పోయి వెళ్ళకుండా వాళ్ళు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆగిపోయారు. అక్కడే వాళ్ళు సమస్తగా అయిపోయారు. హల్లెలూయా. ఆ ఉజ్జీవము చచ్చిపోయినది. ఆ ఉజ్జీవముతో పాటు ముందుకు నడవాల్సిన వారు వాళ్ళు, పరిశుద్ధాత్మతో పాటు ముందుకు నడవాల్సిన వారు అది కూడా శాఖ అయిపోయినది. అందుకే పెంతుకోస్తు అన్నాడు. ఇప్పుడే మనం దాని గుండా పెంతుకోస్తు తర్వాతే కదా ప్రవక్త వర్తమానం, నీతీకరణ వచ్చింది, తర్వాత శుద్ధీకరణ వచ్చింది, తర్వాత వరముల పునరుద్ధరణ వచ్చింది, తర్వాత ప్రవక్త వర్తమానం వచ్చింది. చూడండి మనకి ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? అవునా? మొదటి 4 సంఘకాలాలు మరణపు వర్తమానికులు వచ్చారు. మొదటి 4 సంఘకాలాల్లో 4 గుర్రాలు స్వారీ చేసుకుంటా వస్తా ఉన్నాయి. ప్రజలా ఏంటి? తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం. పట్టుకుంటున్నారా? గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు 4 దశల్లో వధువు వృక్షాన్ని తినేసేసేసింది. పాడైపోయింది, మోడైపోయింది. ఇప్పుడు వధువు వృక్షం ఏమైపోయినది? మోడైపోయిన చెట్టుని దేవుడు వాగ్దానం చేశాడు, నేను తిరిగిస్తానని. ఇప్పుడు తర్వాత మొదటి 4 వర్తమానికుల ద్వారాగా జీవాన్ని తీసేసినట్టయితే చివరి వచ్చే 4 వర్తమానికులు ఉండాలి. ఎవరి వారై అంటే 3 అనుకుంటున్నారు. చూద్దాం. హల్లెలూయా. మొదటి 4 వర్తమానికుల ద్వారాగా పురిగేది గొంగల పురుగు, మిడతలు, చీడ పురుగు, పసర పురుగు, అన్ని 4 దశల్లో ఉన్న ఒకే పురుగు. హల్లెలూయా. ఇప్పుడు మార్టిన్ లూథరు ఏం తీసుకొస్తున్నాడు? నీతీకరణ చేస్తున్నాడు. జీవపు వర్తమానం అది. రెండోదేంటి? జాన్ వెస్లీ శుద్ధీకరణ చేస్తున్నాడు. అది ఏంటది? జీవపు వర్తమానం అది. హల్లెలూయా. కృప యొక్క 2వ మెట్టు. తర్వాత పెంతుకోస్తోళ్ళు వచ్చారు. అది వరాల పునరుద్ధరణ, జీవపు వర్తమానం అయి ఉన్నది. కృప యొక్క 3వ మెట్టు. ఇక్కడతో ఆగల వర్తమానం. ప్రవక్త దగ్గరికి వెళ్ళేది. ఇక ఈ ముందొచ్చిన ఈ 3 మెట్టుల్లో ప్రవక్త లేడా అంటే లేడు. సంఘ సంస్కర్తలే ఉన్నారు కానీ ప్రవక్త లేడు. ప్రవక్త వచ్చింది ఎప్పుడో తెలుసా? గింజ కాలంలో వచ్చాడు. పెంతెకొస్తు కాలం తర్వాత వచ్చాడు. ముందే పుట్టినప్పటికీ ప్రవక్త ముందే పుట్టాడు. ప్రజలా అర్థమవుతుంది. 1906లో పెంతెకొస్తు కాలం ప్రారంభమైనది. 1909లో ప్రవక్త వచ్చాడు. అంటే 1906 హజూజా స్ట్రీట్ దగ్గర సీమోన్ వాళ్ళ ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది. వాళ్ళు వర్తమానాన్ని త్రోసేయాలి. హల్లెలూయా. పెంతెకొస్తు వాళ్ళు వర్తమానాన్ని త్రోసేస్తేనే వర్తమానం ప్రవక్త దగ్గరికి వచ్చేది.
ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వర్తమానం ఎలా వచ్చింది? యూదులు త్రోసేయబట్టి వచ్చింది. యూదులు అదే వర్తమానాన్ని స్వీకరించినట్టయితే అన్ని జనుల దగ్గరికి వర్తమానం వచ్చేదా? మీరే చెప్పండి, వచ్చేదా? రాదు. ప్రజలా, వారు త్రోసేయబట్టి వర్తమానము మనకొచ్చినది. హల్లెలూయా. అవునా? ఇప్పుడు పెంతెకొస్తాళ్ళు పరిశుద్ధాత్మతో ముందుకు కొనసాగాల్సింది పోయి పరిశుద్ధాత్మతో ముందుకు కొనసాగకుండా ఆగిపోయారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ నుంచి జాన్ వెస్లీ దగ్గరికి, జాన్ వెస్లీ నుండి పెంతెకొస్తు దగ్గరికి, పెంతెకొస్తు దగ్గర నుంచి ప్రవక్త దగ్గరికి కదులుతా ఉన్నాడు. ప్రజలు వర్తమానికులు కూడా కదలాలలా. ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు అది సమస్త అవుతుంది. పట్టుకుంటున్నారా? ఇజ్రాయేల్ ప్రజలు మీరు చూసినట్లయితే పాత నిబంధనలో వాళ్ళు అరణ్యములో గుడారాలు వేసుకొని ఉన్నారు. షకీనా మహిమ ఆ మందిరం మీదకి దిగుతా ఉన్నది. రాత్రికాలం అగ్ని స్తంభముగా ఉన్నాడు, పగటి కాలం మేఘ స్తంభముగా ఉన్నాడు. ఆ దేవుడే ఆ షకీనా మహిమ మేఘములో, ఆ మేఘము ఆ యొక్క గుడారం మీద నుండి ఆ టెబర్నికల్లో నుండి పైకి లేచి అది కదులుతున్నప్పుడు వారు కూడా గుడారాలు పీకేసుకొని ఆ మేఘముతో పాటు వీళ్ళు కదలాలి. ఆ మేఘం ఆగితే ఇలాగాలి, ఆ మేఘం కదులుతూ ఉంటే వీరు కదులుతూ వెళ్ళాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఎవరైతే మేఘముతో పాటు కదలకుండా అక్కడే ఆగిపోయారో వారు ఉజ్జీవము చల్లారిపోయినది, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు సమస్త అయిపోతున్నారు. అదే ఆ మేఘముతో పాటు కదులుతూ వెళ్తున్నారనుకో, వారు బతికే ఉన్నారు, బతికే ఉన్నారు. సింహాల బోనులో దానియేలు లేచినప్పుడు దానియేలు అని పిలిచాడు రాజు. రాజు చిరంజీవి అగును కాక ఇంకా బతికే ఉన్నానయ్యా. ప్రైజ్లా. ఎందుకో తెలుసా? అక్కడ మరణం, అక్కడ సింహాలు ఉన్నా కానీ దేవుడు సన్నిధి ఉన్నది, దేవుడు ప్రసన్నత ఉన్నది. ప్రజలా, ఆ ప్రసన్నత కింద దానియేలు ఉన్నాడు. ఈరోజు సంఘము కూడా ఆ షకీనా మహిమ కింద, ఆ అగ్ని స్తంభము కింద, ఆ మేఘ స్తంభము కింద, ఆ షకీనా గ్లోరీ కింద సంఘము ఉండాలి. ప్రజల్లా, ఏ సంఘం అయితే ఉండదో అది చచ్చిపోయిన దాంతో సమానం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, వేరొక సంఘశాఖగా దాన్ని మార్చేయుదురు. మనము ఇప్పుడే దాని గుండా వచ్చి ఉన్నాం. పిదప ఇక్కడ వారు ఇంకొక శక్తితో వచ్చిరి. చూసారా? పిదప తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు లూథర్ వచ్చినప్పుడు లూథర్ నుండి వర్తమానం ఎట్లా వెళ్ళింది? పరిశుద్ధాత్మ ముందుకు కొనసాగింది. లూథర్ నీతీకరణ వర్తమానం తీసుకొచ్చాడు. లూథర్ తదనంతరము వర్తమానము, మరి లూథర్ చనిపోయిన తర్వాత వర్తమానం మరలా ఎక్కడికి వెళ్ళిందంటే జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళినది. అంటే జాన్ వెస్లీ లూథర్ వర్తమానం బోధించాడా? జాన్ వెస్లీ ముందున్న వర్తమానం బోధించాలా? పట్టుకుంటున్నారా? జాన్ వెస్లీ వర్తమానం వేరు, లూథర్ వర్తమానం వేరు. లూథర్ వర్తమానం నీతీకరణ, జాన్ వెస్లీ వర్తమానం శుద్ధీకరణ. ఇప్పుడు పెంతెకొస్తాళ్ళు వచ్చి జాన్ వెస్లీ వర్తమానం బోధించారా? జాన్ వెస్లీ మా నాయకుడు అని చాలా మంది అక్కడే ఆగిపోయారు. పరిశుద్ధాత్మతో పాటు ముందుకు కదలలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు పెంతెకొస్తాళ్ళు జాన్ వెస్లీ వర్తమానం బోధించారా అంటే వాళ్ళు బోధించలా, వాళ్ళు వరాల పునరుద్ధరణ తీసుకొచ్చారు. ప్రజలా, అంటే నీతీకరణ, శుద్ధీకరణ, వరాల పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ, వరముల పునరుద్ధరణ, భాషలతో మాట్లాడటం, ప్రవచించటం, వరాల పునరుద్ధరణ వచ్చినది. తర్వాత వీళ్ళేమయ్యారంటే పరిశుద్ధాత్మతో పాటు కదలటానికి బదులుగా వీళ్ళు ఆగిపోయారు. ప్రజలా, అందుకంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక వర్తమానం వచ్చినదా అంటే ఇక్కడ సంపూర్ణమైన వర్తమానం వచ్చినది. అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇంకొక శక్తితో వచ్చిరి. హల్లెలూయా. పిదప ఇక్కడ వారు ఇంకొక శక్తితో వచ్చిరి. చూడండి, ఇంకొక శక్తి, సంఘము యొక్క ఇంకొక కాలం. లూథర్ కాలం తర్వాత సంఘము యొక్క
ఇంకొక కాలం. ఏం కాలం అది? వెస్లీ కాలం. ఇంకొక శక్తి ఏంటది? శుద్ధీకరణ శక్తి. పట్టుకుంటున్నారా? ఇంకొక పరిచర్య. పిదప అతడు దానిని చేసినప్పుడు వెనువెంటనే దేవుడు తన పరిచర్యతో వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు విరోధి తన శక్తితో వచ్చినప్పుడు చూడండి, విరోధి అనగా వ్యతిరేకముగా అని అర్థం. అవి రెండు పక్క పక్కనే వెళ్ళును. ఇప్పుడు క్రీస్తు విరోధి తర్వాత పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా పక్క పక్క. అందుకే నలుపు తెలుపు రెండు పక్క పక్కనే పెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు రెండు కూడా బోధలు భూమి మీద పక్క పక్కనే వెళ్తా ఉన్నాయి. ఏ బోధ కావాలి నువ్వు డిసైడ్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. రూతు నిర్ణయం తీసుకున్నట్టుగా నిర్ణయం తీసుకోవాలి. మీరు ఒక చిన్న కార్యాన్ని గమనించాలని నేను కోరుచున్నాను. కయ్యూను భూమి మీదకి వచ్చినప్పుడు అదే సమయంలో హేబేలు కూడా భూమిపైకి వచ్చాడు. అవునా? కయ్యూను ఎవరు? సర్ప సంతానం. హేబేలు ఎవరు? దేవుని సంతానం. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ పేరాలో నీకు దాదాపుగా బైబిల్ అర్థం అవ్వాలి. మీరు ఈ రెండు రకాల ద్రాక్ష, కారు ద్రాక్షావళి, నిజ ద్రాక్షావళి, మీరు రెండు చూడాలి. నిజ ద్రాక్షావళి ఏమో హేబేలు, కయ్యూను ఎవరయ్యా అంటే కారు ద్రాక్షావళి. పట్టుకుంటున్నారా? మరియు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యోధా కూడా భూమి మీదకి వచ్చాడు. ఇస్కారియోతు యోధా కూడా భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు భూమి నుండి వెళ్ళిపోయిన అదే సమయమును యోధా కూడా భూమి మీద నుండి వెళ్ళిపోయాడు. క్రీస్తు సిలువ మీద కొయ్య సిలువ మీద వ్రేలాడాడు. యోధా కూడా చెట్టు కొయ్యకి వేలాడేసుకొని వాడు కూడా ఊరేసుకొని వాడు వెళ్ళిపోయాడు. అంటే యేసు వచ్చినప్పుడు వాడు వచ్చాడు. అపవాది రెండు కలిసి ఎలాగ చూస్తున్నాడు, కలిసి ఎలా పనిచేస్తున్నాయో రెండు చూడాలి మీరు. యూదా కూడా భూమి మీదకి నుండి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన అదే సమయంలో మేడగదిలోకి వెళ్ళి వీళ్ళు కనిపెడుతున్నారు. 10 దినాలు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వంటి నాలుకలుగా విభాగించుకొని పరిశుద్ధాత్మ వారిలోకి దిగొచ్చినది. పరిశుద్ధాత్మ కుమ్మరించిన అదే సమయంలో క్రీస్తు విరోధి ఆత్మ కూడా కుమ్మరించబడింది. వాడు కూడా వచ్చాడు. ఎక్కడ నీకు కనబడుతుంది? ఆ యొక్క ఎఫెసు సంఘకాలం కనుక చూసినట్టయితే నికోలాయితల క్రియలతో వాడు కూడా వచ్చాడు. చూస్తున్నారా? మరి పట్టుకోండి, మీరు ఆ లేఖనాలు పట్టుకోండి. క్రీస్తు విరోధి ఆత్మ కూడా కుమ్మరించబడను. పరిశుద్ధాత్మ తనను తాను బయలుపరుచుకున్న సమయమున, పరిశుద్ధాత్మ తనను తానుగా బయలుపరుచుకుంటున్న అదే సమయమున ఈ అంత్య దినాలలో క్రీస్తు విరోధి తన యొక్క అసలు రంగును చూపించుచున్నాడు. వాడు కూడా అసలు రంగు చూపించాలి. రాజకీయము చూస్తున్నారా? మరి ఆ విధమైన కార్యాలతో వచ్చుచున్నాడు. రాజకీయం చూస్తున్నాడు. వాడు ఎలా వస్తున్నాడో, రాజకీయము, మతము, చీకటాత్మలు, అర్థమవుతుంది? ఆ విధమైన కార్యాలతో వాడు వస్తున్నాడు. క్రీస్తు విరోధి తాను రంగం మీద పూర్తిగా కదిలాడు సమయంలో దేవుడు కూడా దాన్ని అంతటిని విడిపించుటకు పూర్తిగా కదిలాడును. చూసాడా? క్రీస్తు విరోధి అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కరించరో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడేయబడాలి అని వాడు రంగం మీద కదిలాడుతున్న సమయంలో, హల్లెలూయా, దేవుడు తరపున నిలబడిన 3 ఉన్నారు అక్కడ. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. హల్లెలూయా. ఆ 3 పట్టుకున్నారు. ఆ 3ని వీళ్ళు పట్టుకొని వారి మీదకు ఒత్తిడి వస్తుంది. హల్లెలూయా. భూమి మీద క్రీస్తు విరోధి వారి భక్తిని నాశనం చేయాలనుకుంటున్నాడు, వారిని చంపేయాలనుకుంటున్నాడు. అదే సమయంలో వారి పక్షాన నిలబడటానికి క్రీస్తు కూడా దిగొచ్చాడు. క్రీస్తు విరోధి కదిలాడుతున్నప్పుడు క్రీస్తు కూడా కదిలాడుతున్నాడు. హల్లెలూయా. రాలేదా 4వ వ్యక్తిగా? అగ్నిగుండంలో ఇలా 3ని పడేసినప్పుడు దేవుడు రాకుండా అయ్యా మీరు కాలిపోతే కాలిపోండి అన్నాడా ఏంటి? అగ్ని వాసన కూడా తగలకుండా, ప్రైజ్ ది లార్డ్, అగ్ని యొక్క బలాన్ని చల్లార్చి వారితో పాటు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి అది ఈ కాలములో కూడా అలాంటి ఒత్తిడే వచ్చినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు ఉన్న దేవుడు ఈరోజు
వధువుతో పాటు కూడా. మీకు చూసారా, నేను ఇక్కడ ఒకటి ఆలోచిస్తా ఉంటా. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురినే పట్టుకొని వేశారు సింహబోన్లో. దానియేలుని ఎందుకు ఇలా? ప్రైస్లా దానియేలుని వేశారా? అగ్నిగుండంలో వేయలా దానియేలుని. దానియేలుని సింహబోన్లో వేశారు. అవునా? నా డౌట్ ఏంటంటే దానియేలుని సింహబోన్లో వేసినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని సింహబోన్లో ఎందుకు ఇలా? ప్రైజ్లా పట్టుకోండి. దానియేలు ప్రవక్త. హల్లెలూయా. ప్రవక్తకు కూడా ఒత్తిడి ఉంది. ప్రవక్త కూడా ఒత్తిడి ఉన్నప్పుడు ఆయన సింహబోన్లో వేశారు. ప్రవక్త వెళ్ళిపోయినాక షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఒత్తిడి ఉంది. హల్లెలూయా. వధువుకు ఒత్తిడి ఉంది. విలియం మేరీ బ్రనహం గారు వెళ్ళిపోయినాక వధువుకు కూడా ఒత్తిడి ఉంది. పట్టుకుంటున్నారా? ఎంత కరెక్ట్ గా రాశాడో చూడండి. ఛాయల్లో నిజ రూపంలో ఎంత కరెక్ట్ గా ఉందో చూడండి. హల్లెలూయా. ఖచ్చితంగా కరెక్ట్ గా ఉన్నది కదండి. అంత్య దినాల్లో క్రీస్తు విరోధి తన యొక్క అసలు రంగును చూపించును, మరియు రాజకీయాలు మరి ఆ విధమైన కార్యాలతో వాడు వస్తాడు. ఎవరు? క్రీస్తు విరోధి. ఆల్రైట్ వచ్చి ఉన్నాడు రాజకీయాలతో. మరియు క్రీస్తు విరోధి తన రంగము మీద పూర్తిగా కదిలాడు సమయంలో దేవుడు కూడా దాన్ని అంతటిని విడిపించటానికి, ఆ యొక్క మరణ భయాల నుండి విడిపించటానికి, ఆ శోధల నుండి విడిపించటానికి, ఆ ఒత్తిడి నుండి విడిపించటానికి ఈయన కూడా పూర్తిగా కదిలాడును. చూడండి, రెండును పక్క పక్కనే ఒకటిగా పనిచేయుచున్నాయి. కయ్యూను మరియు హేబేలు సహోదరుడు బ్రనహం చేతులతో చప్పట్లు కొట్టుచున్నారు. ఓడలో కాకి మరియు పావురం ఉన్నట్టుగానే. ఓడలో ఏమున్నాయి? ఒకే ఓడలో కాకి ఉంది, పావురం ఉన్నది. ఉన్నట్లుగానే యూదా మరియు యేసు ఉన్నట్లుగానే మీరు దీనిని అదే పోలికతో గ్రహించండి. ఇక్కడ 203 ఇక్కడ మోయాబు మరియు ఇజ్రాయెల్ ఇద్దరున్నారు. మోయాబు ఉన్నది, ఇజ్రాయెల్ ఉన్నారు. ఈ మోయాబు ఎవరు? లోతు యొక్క కుమార్తె ద్వారా వచ్చిన వారు. అంటే లోతుకి కూతుళ్ళు ఏం చేశారంటే తన తండ్రికి ద్రాక్షారసం తాపించి తండ్రితో పోయి బిడ్డలను కన్నారు. ఆ బిడ్డలే ఈ మోయాబీలు. పట్టుకుంటున్నారా? ఇజ్రాయెల్ వేరు, మోయాబీలు వేరు. లోతు నుండి వచ్చిన వాళ్ళు ఇళ్ళు. ఇజ్రాయెల్ అలా కాదు, అబ్రహాం సంతానం వాళ్ళు. పట్టుకుంటున్నారా? వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు అడ్డుపడతారు. మోయాబు దేశం గుండా వెళ్ళాలి. అక్కడ ఉంటారు ఈ మోయాబీలు. వాగ్దాన దేశానికి ముందు ఉంటారు. హల్లెలూయా. ఎంత చక్కగా పెట్టాడండి, ఎంత మాధుర్యముగా, ఎంత చక్కగా ఉందో చూడండి. మన వాగ్దాన దేశానికి కూడా మనము కూడా వెళ్ళే ముందుగా, మన వాక్యపు శరీరంలోకి వెళ్ళే ముందుగా, ఎత్తబాటులోకి వెళ్ళే ముందుగా ఈ భూమి మీద నీకు కనపడాలి కదా ఇల్లు. ఈ మోయాబీలు భూమి మీద కనపడాలి కదా. మొదటి నిర్గమంలో ఉన్నారు, మరి మూడో నిర్గమంలో కూడా కనపడాలిగా. అది నీడగా, ఇది నిజ రూపముగా. ఇక్కడ భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు, అక్కడ భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. వాళ్ళు అబ్రహాం యొక్క సంతానం అయితే వీళ్ళు బ్రహ్మాం యొక్క సంతానం. అబ్రహాం ద్వారా పుట్టిన వాళ్ళు ఇస్సాకు. అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 గోత్రాలు. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తున్నాము విలియం మ్యారియన్ బ్రనహాం యొక్క వర్తమానం ద్వారా పుట్టిన వారమే మనమందరం. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ అంటారు. ప్రజలా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యాత్రలో ఉన్నాం. ఏ యాత్రలో ఉన్నామంటే మనం వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అంటే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్నారు.
ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశము అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం దగ్గరికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు. ఆ మార్గ మధ్యలో మోయాబు దేశం ఉన్నది. హల్లెలూయా. అక్కడే ఉన్నది మోయాబు దేశం. హల్లెలూయా. ఆ మోయాబుని దాటుకొని వెళ్ళాలి వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. మోయాబీలు అక్కడ కనపడ్డారు. ఇప్పుడు కూడా మనకు కనపడాలి. వాళ్ళు ఎవరో ఏంటో చూద్దాం. చూద్దామా? చూడండి, మీరే చూడండి. హల్లెలూయా. మోయాబీలను గుర్తుపట్టాలి. ఈ కాలంలో ఉన్న మోయాబీల్ని ఆత్మలు పావు, స్పిరిట్స్ అట్టానే వస్తాయని చెప్పాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తుంది. ఆ ఆత్మను పట్టుకోవాలి. ఇజ్రాయెల్ ఇద్దరున్నారు ఇక్కడ, పట్టుకోండి. మోయాబు మరియు ఇజ్రాయెల్ ఇద్దరున్నారు. మోయాబు ఒక అన్య దేశం కాదు. మోయాబు అదేమన్నా అన్య దేశమా? లోతు ఎవరు? లోతు అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడే లోతు. అన్న కుమారుడు. పెదనాన్న ఏమవుతాడు అబ్రహాంకి? అన్న కొడుకు నాహోరు యొక్క కుమారుడు, అన్న కుమారుడు లోతు. ఇప్పుడు అన్న కుమారుడు కూడా కలిసి లోతు అబ్రహాములు ఇద్దరు బయలుదేరి, అయ్యా నేను కూడా వస్తాను నీతో పాటు వాగ్దాన దేశానికి అని బయలుదేరి వచ్చాడు. కానీ అబ్రహాంతో పాటు ఉన్నాడా? మధ్యలోనే వేరయ్యాడు. హల్లెలూయా. చక్కగా సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా కనబడుతుంది. చక్కగా అక్కడ నదులు పారుతా ఉన్నాయి. నా గొర్రెలకు కావలసినంత మేత దొరుకుతుంది. నేను బాగా డబ్బు సంపాదించచ్చు. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న స్త్రీలు కూడా చాలా బట్టలు కట్టుకొని మేకప్లు వేసుకొని మంచిగా తయారై వెళ్తున్నారు. నా భార్య కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టపడతా ఉంది. నేను అక్కడికే వెళ్తాను అని వెళ్ళిపోయాడు. అబ్రహామును వదిలి వెళ్ళిపోయాడా లేదా? ఇప్పుడు ఈ వర్తమానాన్ని వదిలే గుంపు కూడా ఉన్నారా? వెళ్ళిపోయే గుంపు కూడా ఉన్నారా? ఉండాలి కదండి. ఓర్పా లేరా? అక్కడ ఓర్పా, ఇక్కడేమో లోతు. హల్లెలూయా. పట్టుకోండి, విషయాలు పట్టుకోండి. ఓర్పా మీద స్పిరిటు, లోతు మీద స్పిరిటు ఒకటే. అర్థమవుతుందా? లోతు అబ్రాహామును వదిలి వెళ్ళిపోయాడు. ఓర్పా కూడా నయోమిని వదిలి వెళ్ళిపోయినది. హల్లెలూయా. అబ్రహాంతో పాటు ఉన్నది ఎవరంటే శారా. నయోమితో పాటు ఉన్నది ఎవరంటే ఋతు. దేవుడికి మహిమ కలుగును గాక. పాత్రలు పట్టుకోండి. వ్యక్తిలో పెట్టేశాడు పాత్రలో. హల్లెలూయా. సంఘములో జరిగే కార్యాలు కూడా వ్యక్తిలో పెట్టి చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇది అన్య దేశం కాదు, ఏదో పూజలు చేసే దేశం కానీ కాదు. లేదండి, ఇజ్రాయేలు ఏ విధముగా బలి అర్పించుచున్నదో అదే బలిని వారు కూడా అర్పించిరి. ఎవరు? మోయాబీలు. ఇజ్రాయేల్ అర్పించిన బలే వారు కూడా అర్పిస్తున్నారు. ఆ ఒకే దేవుణ్ణి ఇరువురు ప్రార్థించిరి. ఒకే దేవుణ్ణి ఇరువురు, ఇజ్రాయిలు మోయాబీలు, కయ్యూను హేబేలు ఇరువురు ప్రార్థించారు. ఖచ్చితంగా మోయాబు లోతు కుమార్తెలలో కుమార్తెగా ఉన్నది. తన తండ్రితో శయించి మరియు బిడ్డను కనెను. ఆ బిడ్డయే మోయాబు అని పిలువబడెను. మరి అతని ద్వారా మోయాబు సంతానం, మోయాబు దేశము ఉదయించెను. మరియు వారు విమోచించబడిన వారి యొక్క సహోదరుడైన ఇజ్రాయేల్ను చూచినప్పుడు, ప్రజల విమోచించబడి, ఎవరు విమోచించబడిన వారు? ఇజ్రాయేలు. వీళ్ళు విమోచించబడ్డారు ఐగుప్తు నుండి.
విడిపించబడ్డారుగా, యాత్రలో ఉన్నారుగా. మోయాబు ఏమైనా యాత్రలో ఉందా? వీళ్ళ యాత్రలో ఉన్నారు, మోయాబు యాత్రలో లేదు. స్థిరంగా ఒక దేశంగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా వాగ్దాన దేశానికి ఏమైనా ప్రయాణమై వెళ్తున్నారా? లేదు. విషయాలు చూడాలి, పట్టుకోవాలి మీరు. కానీ ఇజ్రాయెల్ మాత్రం యాత్రలో ఉంది. వాళ్ళకి అగ్ని స్తంభం ఉన్నది, వారికి మేఘ స్తంభం ఉన్నది, వారికి కొట్టబడిన బండి ఉన్నది, వారికి మన్నా ఉన్నది, వారికి ప్రవక్త ఉన్నాడు. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. వారి యొక్క సహోదరుడైన ఇజ్రాయిలును చూశారు. వాళ్ళు చూసి ఏమంటున్నారో చూద్దాం. వారు సనాతనవాదులు. ఎవరు వాళ్ళు సనాతనవాదులు? మోయాబీలు. పట్టుకుంటున్నారా? వారు ఒక పెద్ద శాఖగా ఉన్నారు. శాఖ, సంస్థ, పెద్ద శాఖగా ఉన్నారు. ఇజ్రాయెల్కి ఏ శాఖలు లేవు. ఇజ్రాయెల్కి ఏమైనా సంస్థ ఉందా? ఆమె ఎక్కడికి వెళ్ళినను గుడారంలోనే నివసించును. హల్లెలూయా. అయితే మోయాబు వారికి రాజులున్నారు, పెద్ద హోదా గలవారు. వాళ్ళకు మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరో తెలుసా? బాలాకు. అయ్యో, పట్టుకోలేదా? వాళ్ళకి ప్రవక్త ఉన్నాడు. బాలాకు వాళ్ళ రాజు. వాళ్ళకి ప్రవక్త ఎవరో తెలుసా? బిలాము. వాళ్ళ ప్రవక్త పేరేంటి? మోయాబు దేశానికి ఉన్న ప్రవక్త పేరు బిలాం. ఇజ్రాయెల్కి ప్రవక్త ఎవరో తెలుసా? మోషే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళ ప్రవక్త డబ్బు కమ్ముడు పోయాడు. ఇజ్రాయెల్ ప్రవక్త వాక్యపక్షాన నిలబడ్డాడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రవక్తకి దండం ఇవ్వబడింది. కర్రే దండం. ఆ దండముతో తీర్పులు ప్రకటించాడు. ఐగుప్తు దేశం మొత్తం సర్వనాశనం చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించుకొని తీసుకొని వస్తున్నాడు మోషే. అవునా? ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్కు ఏ శాఖ లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా గుడారాల్లోనే నివసిస్తూ ఉంది. అబ్రహాం కూడా గుడారాల్లోనే. అయితే మోయాబు వారికి రాజులున్నారు, పెద్ద హోదా గలవారున్నారు, మరియు ఆ విధముగా గొప్ప జనులు వారికి ఉండిరి. హోదా, డబ్బు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు వాళ్ళకి. మరి వారికి బిలాం అనొక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అబద్ధ ప్రవక్త. మరియు వారి దీనంతటిని కలిగి ఉన్నారు. మరటు పిమ్మట వారు తమ వాగ్దాన భూమికి వెళ్ళుచున్న వారి చిన్న సహోదరుని శపించుటకు వారు అక్కడికి వచ్చిరి. చూశారండి? అద్దె ప్రవక్త చేత, అబద్ధ ప్రవక్త చేత శపిస్తున్నారండి. వీరి నోటాస దీవెనలే ఉండవు. వాడు పాడవును కాక, వాడు నాశనం అవును కాక, ఇలాంటివి వస్తా ఉంటాయి అన్నమాట. మరి వీళ్ళు భక్తి పరులని చెప్పుకుంటారు. స్పిరిట్లు ఈ కాలంలో పట్టుకుంటున్నారా? ఈ కాలంలో ఆ స్పిరిట్లు ఎవరి మీద ఉన్నాయో పట్టుకుంటున్నారా? పట్టుకోండి. గుంట నక్కల్ని పట్టుకోండి. ప్రసంగిలో చెప్పాడు, ద్రాక్ష తోటలు చెరిపే. పరమగీతాల్లో చెప్పాడా లేదండి ప్రసంగి? పరమగీతాల్లో చెప్పాడు కదా ప్రసంగి. సొలొమోన్ మహారాజు పరమగీతాల్లో ద్రాక్ష తోటల్లో చరిపే గుంట నక్కల్ని పట్టుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. తన సహోదరుడు శపించుటకు వారు అక్కడికి వచ్చిరి. 205. మరియు అతను వెళ్ళి, నేను మీ దేశము గుండా దాటిపోవచ్చునా? నా యొక్క పశువులు గనక మీ నీళ్లు త్రాగిన ఎడల నేను దానికి పైకము చెల్లించదను. అవి గనక గడ్డిని తినిన ఎడల వాటికి మేము పైకము చెల్లించదము అని వారు అడిగారు. ఇజ్రాయేల్ ప్రజలు మోయాబు వెళ్ళి, మీ దేశము నుండి మేము వెళ్తామయ్యా అని అడిగితే,
మీ దేశంలో ఒకవేళ మా పశువులు నీళ్లు తాగితే వాటికి డబ్బులు ఇస్తామయ్యా, గడ్డి తిన్నా కానీ డబ్బులు ఇస్తామయ్యా అని చెప్పారు. వీళ్ళు ఒప్పుకున్నారా? అయ్యా మీ ఊర్లో ఉజ్జీవ కూటం పెడతామయ్యా ఒప్పుకుంటున్నారా? అయ్యో పట్టుకుంటున్నారా? ఈ పట్టుకోండి. లేదు లేదు లేదు, వెళ్ళటానికి లేదు అంటున్నారు వీళ్ళు, మోయాబీలు. మీరు ఈ చుట్టుప్రక్కల ఆ విధమైన ఉజ్జీవ కూటాలు జరపకూడదు. యేసు నామం గురించి బోధించకూడదు, ఉజ్జీవ కూటాలు జరపకూడదు. వీళ్ళేనండి మోయాబీలు. పట్టుకున్నారా? అది నిజం. మీరు ఆ విధమైన దానిని ఈ చుట్టుపక్కల జరపకూడదు అని అతడు చెప్పెను. ఇక వాళ్ళ రాజు ఏమంటున్నారంటే జరపటానికి వీల్లేదయ్యా అని చెప్తున్నారు. మరటి పిమ్మట అతను ఏం చేసినా చూడండి, చూసారా? హల్లెలూయా. అద్దె ప్రవక్తకి డబ్బిచ్చి అమ్ముడు పోయాడు వాడు, ఎదవ బిలాం అమ్ముడు పోయాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఏట్లో నీళ్లు తాగి బిస్కెట్లు తినైనా సత్యాన్ని ప్రకటించగానే అమ్ముడు పోనన్నాడు. ప్రజల మీకాయ అన్నాడు, యెహోవా ఏం చెప్పాడో అదే చెప్తా గాని మీరిచ్చే సోది చెప్పు నాకు అవసరం లేదన్నాడు. అంతే. బిస్కెట్ల కోసం వెళ్తున్నారు, బిస్కెట్లు పడేస్తున్నారు, డబ్బు బిస్కెట్లు. చాలా మంది ప్రసంగికులు డబ్బు బిస్కెట్ల కోసం అమ్ముడు పోతున్నారు. చూసారా? ఏశావు లాంటి భ్రష్టులు. అమ్ముడు పోలా ఏశావు, అమ్ముడు పోలా, అమ్ముడు పోయాడు ఏశావు. ఆ స్పిరిట్లు ఉండాలి భూమి మీద. అలాంటి అమ్ముడు పోయే జనులు కూడా ఉండాలి. పట్టుకోండి. ఆత్మలు పట్టుకోవాలి. హల్లెలూయా. సంఘ శాఖడి దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకొని వస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా బిలాం వాడివే. మెసేజీలో ఉన్నా బిలామువి. కాకి నోవాహు ఓడ దగ్గర ఉంది, బయట ఉన్నప్పుడేమో అది చచ్చిపోయిన వాటిని పీక్కొని తింది. ఓళ్ళలోకి వచ్చినప్పుడేమో బతకటం కోసం నోవాహు చేసిన గింజలు తింది. ఎప్పుడు బయటకు విడిపించబడతానా అని చూస్తా ఉంది కాకి. ఆ ఓడలో నుండి నోవాహు కాకిని బయటకు వదిలినప్పుడు, అమ్మయ్య బందీఖానా నుండి బయటకు వచ్చాను, నాకు కావలసినంత ఆహారం దొరికిందని బయట చచ్చిపోయి వాసన కొడతా కుళ్ళిపోతున్న ఉబ్బిపోయిన శరీరాలను పీక్కొని తింది. ఎన్నడూ నోవాహు ఓడ దగ్గరికి రాలేదు. పట్టుకుంటున్నారా? ఆ కాకి జీవితము ఎవరిదో తెలుసా? పట్టుకోండి. చాలా మంది వర్తమానంలో ఉండి కూడా ఆ పని జరిగిస్తున్నారు. హల్లెలూయా. అమ్ముడు పోతున్నారు డబ్బు కోసం. పోవద్దు సంగమా. అవునా? ఇక్కడ మీరు చూసారా? ఇజ్రాయేలే చేసుకోవాలి, విశ్వాసినే చేసుకోవాలి. ఇజ్రాయేలు మోయాబు బిలాం ఒక ప్లాన్ వేసాడు, మాస్టర్ ప్లాన్ వేసాడు. అరే నాయన, గాడిదతో మాట్లాడిచ్చాడు. గాడిద వెళ్తా సడన్గా ఆగిపోయింది. ఏంటి గాడిద నువ్వు కదలవు అని కొడతాడు, అయినా కదలట్లే అది. ఆ గాడిద కళ్ళు తెరవబడ్డాయి. ఎదురుగా దూతున్నాడు కత్తి పట్టుకొని. నా యజమానుడు ఎక్కడ చచ్చిపోతాడో కాపాడాలని ఆ గాడిద చూస్తుంది. ముందుకు జరిగాది అనుకో గాడిద, బిలాము మెడకాయ 2 ముక్కలై కూర్చునిద్ది. కానీ యజమానుడు కాపాడటానికి తన్నులైనా తింటుంది. ఎవరు తన్నులు తింటుంది? గాడిద. బాగా తన్నులు తిని చీ బుద్ధి లేనివాడికి బుద్ధే రాదు అని చివరికి గాడిదకు నోరిచ్చాడు దేవుడు. నేను నీ గాడిదను కాదా అని గాడిద మాట్లాడుతుంది. అప్పుడైనా ఆలోచన రావద్దు గాడిద ఎత్తుకు మాట్లాడిద్దని. దేవుడు గాడిదకు నోరిచ్చేదనకే. హల్లెలూయా.
ఇక గాడిద మాట్లాడుతుంది బిలాముతో, నేను నీ గాడిదను కాదా అని అంటుంది. అవును, నువ్వు నా గాడిదవే. నేను నమ్మకంగా నిన్ను మోయటం లేదా అంటుంది. అవును, నువ్వు నమ్మకంగానే మోతున్నావు. మరి నేను నిన్ను జాగ్రత్తగా తేటలేదా అంటుంది. జాగ్రత్తగానే తేతున్నావు. మరి ఇప్పుడు ఎందుకు కదలటల్లా నువ్వు అని అంటున్నాడు. నేను కదిలితే నువ్వు చస్తావు. ఆ దూత నిలబడి ఉన్నాడు, నిన్ను కాపాడడానికి నేను నిలబడి నేను తన్నులు తింటున్నా ఇక్కడ అంటుంది. నీ చేత దెబ్బలు తింటున్నా నేను అంటుంది. అవునా? హోర్ నాయన, తప్పు చేసే అమ్ముడు బాటం ఏంటి? గాడిద ఇజ్రాయెల్ ప్రజలు శపించడానికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు, నానా నేను దీవించిన ప్రజలని నువ్వు శపించొద్దు అన్నాడు. విన్నాడా? ఆ మాటకు లోబడ్డా? ఒకవేళ దేవుడు ఏమైనా మనసు మార్చుకొని ఇంకో మాట చెబుతాడేమోనని బాలాకు వెళ్ళి, బిలాము నువ్వు వెళ్ళి రమ్మంటే దీవించి వచ్చావేంటయా శపించమంటే? హల్లెలూయా. ఇట్లా కాదులే, నీకు రెట్టింపిస్తా, డబ్బులు ఎక్కువ ఇస్తా, పట్టణము నడి రోడ్డు మీద ఇళ్ళు కట్టిస్తా, పెద్ద బిల్డింగ్ అంతస్తుల్ని నీ పేరు మీద రాసిస్తా, మరి నీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇస్తా, వెండి బంగారాలు ఇస్తానని చెప్పేసేదానికే దానికి ఆశపడి ఇప్పుడన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ దేవుడు ఏం చెప్తాడో, పోస్ట్ చెప్పిందే శాశ్వతం. మొదటి చెప్పాడు దేవుడు, నేను ఇజ్రాయేల్ ప్రజలను దీవించాను, నువ్వు శపించొద్దు. సరే వెళ్ళి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రల్లా ప్రార్థన చేస్తున్నాడు. సరే దేవుడు అన్నాడు వెళ్ళిపో అన్నాడు. అమ్మయ్య, దేవుడు వెళ్ళమన్నాడు. ఇవన్నీ నాయే, ఈ బిల్డింగ్లన్నీ నాయే, ఈ డబ్బంతా నాదే, ఇప్పుడు వెళ్ళమని దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. ఇతడు దేవుడు చిత్తం చేస్తున్నాడే, ఇటు ఈ ఆస్తులు కూడా వస్తా ఉన్నాయి. ఒరే బిలాము బోధకులారా, ఎంతమంది ఉన్నారు అట్టంటి వాళ్ళు? ఉన్నారు భూమి మీద అట్టంటి వాళ్ళు. రైతులా అర్థమవుతుందా? సంగమా, పట్టుకోండి ఈ విషయాలు. హల్లెలూయా. ఆ బాలాకు ఇచ్చే వాటి కొరకు ఆశపడి, ఆ సోది సొమ్ము కొరకు ఆశపడి వెళ్తా ఉన్నాడు. ఆడకెళ్ళిన తర్వాత చెప్పిద్దామని నోరు తెరిస్తే అన్ని దీవెనలే వచ్చినాయి. హల్లెలూయా. ఏంటి బిలాము బాలాకి ఇలా అంటున్నాడు, ఏంటి నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు శపించమని ముమ్మారు పంపించాను, ముమ్మారు కూడా దీవించి వచ్చావు, అసలు ఏంటి? అయ్యా, ఇజ్రాయేల్ ప్రజల్ని దీవించబడిన ప్రజలు వాళ్ళు దేవుడి చేత ఎవడు కూడా శపించలేరు. మరి వాళ్ళు శపించే మార్గం ఏంటి? నా దగ్గర ఒక మాస్టర్ మైండ్ ఉంది, ఆ మాస్టర్ మైండ్ని నేను నీకు చెప్తాను, అలా చేస్తే చెప్పించవచ్చు అన్నాడు. ఇప్పుడు మాస్టర్ మైండ్ని ప్రయోగిస్తున్నాడు. ఎవరు? బిలాం. ఏంటి మాస్టర్ మైండ్? ఏంటి ఎందుకు ఆ మాస్టర్ మైండ్ ఏంటి? హల్లెలూయా. మనకి ఉత్సవాలు ఉన్నాయి, త్వరలో మనకి పండగలు ఉన్నాయి. బయల్పయ్యేరు ఉత్సవం ఒకటి ఉన్నది. దానికి మన దేశంలో అందమైన స్త్రీలని సెలెక్ట్ చేయి, కొంతమంది స్త్రీలని సెలెక్ట్ చేయి, వాళ్ళని అక్కడికి ఆ ఉత్సవం దగ్గరికి తీసుకొచ్చి డ్యాన్స్ లేపించు, నాట్యం ఆడించు. ఆ ఉత్సవానికి ఇజ్రాయేల్ ప్రజల్ని ఇన్వైట్ చేయి. ఆ ఇజ్రాయేల్ ప్రజలని ఆ డ్యాన్సుల ప్రోగ్రానికి, ఆ పండుగలకి, ఉత్సవాలకి ఇన్వైట్ చేయి. చేసి అర్ధరాత్రి టైంలో వాళ్ళ బట్టలు కూడా తీసేసే విధముగా నగ్నంగా డ్యాన్స్ చేయించు. ఆ యొక్క శరీరాశ రేపబడిద్ది. అప్పుడు వాళ్ళ పురుషులు ఈ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు, అప్పుడు శపించవచ్చు. ఇది బిలాం యొక్క మాస్టర్ మైండ్. చేశాడు. బిలాం ఎవరు? సంఘశాఖగా స్థిరపడ్డారు. వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు.
హల్లెలూయా. బిలాము యొక్క స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అసలు. విశ్వాసినే చేసుకోవాలి. సంఘశాఖ అమ్మాయిని చేసుకుంటానని వెళ్ళిన అది ఏంటది? క్రమము తప్పుతున్నావు. అర్థమవుతుందా? పట్టుకోండి, దాన్ని ప్రోత్సహిస్తున్నా, ఆ ఉత్సవాలకు వెళ్తున్నా, వాటిల్లో పాల్గొంటున్నా వాళ్ళందరూ పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా బయల్పోయేవారి దగ్గర ఎంతమంది చంపబడ్డారో? దేవుడు ఉగ్రత వచ్చి ఎంతమంది చనిపోయారో తెలుసా? చెప్పబడిందా సంఖ్యాకాండంలో? చూడలేదా మీరు? హల్లెలూయా. దేవుడు ఉగ్రత వచ్చి ఎందరైతే పాల్గొన్నారో వారందరిని చంపేశాడు దేవుడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? కాబట్టి గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, జాగ్రత్తగా చూడండి. 207 పేర. మరటి పిమ్మట అతను ఏమి చేశానో గమనించండి. అతను మరలా యెజబెలు రూపంలో వచ్చేసాడు. ఇప్పుడు ఇందాక బిలాం రూపంలో ఉన్నాడు, అవునా? కయ్యూను రూపంలో ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఎలా వస్తున్నాడో పట్టుకుంటున్నారా? ఏశావు రూపంలో ఉన్నాడు. ఏశావు రూపంలో ఉన్నాడు. ఇస్కారియోతు యోధా రూపంలో ఉన్నాడు. చూస్తున్నారా? అవన్నీ పట్టుకుంటారండి. ఇప్పుడు యెజబెలు, అవునా? బిలాము యెజబెలు రూపంలో వచ్చి ఆ అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చి, చూసారా అండి, దేవుని బిడ్డలు తప్పు చేయనట్లు చేశాడు. హల్లెలూయా. మోయాబు స్త్రీలను ఇజ్రాయేలు వివాహమాడునట్లు చేసి మరియు వ్యభిచారం జరిగించాడండి. చేసుకోకూడదా పాస్టర్ గారు? ఇజ్రాయేల్ ప్రజలు మోయాబు స్త్రీలు వివాహం ఆడకూడదా? ఆడకూడదు. ఆడిన వారితో సమ్మతించచ్చా? సమ్మతించకూడదు. మెసేజీలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళిపోయి సంఘశాఖ అమ్మాయితో పెళ్లి చేసుకున్నా, అబ్బాయితో పెళ్లి చేసుకున్నా ప్రోత్సహించకూడదు, ఏకీభవించకూడదు. హల్లెలూయా. సంఘశాఖ చేసుకుంటుంది, ప్రోత్సహించచ్చా పాస్టర్ గారు? నో. హిందువులు పెళ్లి జరుగుతుంది, ప్రోత్సహించా పాస్టర్ గారు? నో. ఎట్టెళ్తావు నువ్వు బయలుపేరు ఉత్సవానికి? బయలుపేరు ఉత్సవానికి ఎట్టెళ్తావు నువ్వు? అన్యుల యొక్క పెళ్ళిళ్ళకి, అన్యుల యొక్క ఉత్సవాలకు ఎలా వెళ్తావు? ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరివి? ప్రత్యేకించబడిన వాడివి. నువ్వెవరివి? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయుడివి. దేవుడి కొరకు నీ యొక్క సాధనాలన్నీ పరిశుద్ధంగా అట్టి పెట్టాలి, అపవిత్రపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, మోయాబు స్త్రీలు ఇజ్రాయేలు వివాహమాడునట్లు చేసి మరియు వ్యభిచారము జరిగించెను. మరియు వాగ్దాన భూమికి వెళ్ళు మార్గాన మనమున్న ఈ యాత్రలో, మనమున్న ఈ యాత్రలో అతను అదే కార్యము చేయును. ఇప్పుడు పట్టుకోండి, ఈ బిలామును పట్టుకోండి, ఈ మోయాబీలను పట్టుకోండి. హల్లెలూయా. ఈ బాలాకులు పట్టుకోండి. ఈ కాలంలో ఉన్న మోయాబీలు, ఈ కాలంలో ఉన్న బిలాము ప్రవక్తలు, అద్దె ప్రవక్తలు, డబ్బుడు కోసం అమ్ముడు పోయే ప్రవక్తలు పట్టుకోండి. బిలాముకి రెవల్యూషన్ లేదని చెప్పటల్లా, ఉంది రెవల్యూషన్. హల్లెలూయా. కానీ డబ్బు కోసం అమ్ముడిపోయాడు. చాలా మంది మెసేజ్లో ఉన్న వాళ్ళకి రెవల్యూషన్ ఉంది, కానీ డబ్బు కోసం అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నారు. పట్టుకోండి. హల్లెలూయా. ఈ యాత్రలో అతడు అదే కార్యం జరిగించును. మనమున్న ఈ యాత్రలో, అంటే మనం 3వ నిర్గమములో ఉన్నాం, తృతీయ నిర్గమము యాత్రలో ఉన్నాం. ఇప్పుడు కూడా అదే కార్యము జరిగించును. అదే కాలములో చేసెను. అతను ఏమి చేసెను? వెనుక వారు చేసినట్లే ఖచ్చితముగా అదే విధముగా ఆ అబద్ధ ప్రవక్త మరలా వచ్చి మరియు వివాహము చేసి
ప్రొటెస్టెంట్ సంఘాలను పిలిచి, హల్లెలూయా, మరియు వారు సంఘ శాఖగా మారునట్లుగా చేశాను. బా, ఏం చేశాడండి? సంఘ శాఖగా, దేవునితో నడవాల్సిన ప్రజలు సంఘ శాఖగా చేసేసాడు. హల్లెలూయా. ఆ స్పిరిట్ పట్టుకోవాలి. వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు, ఇక ముందుకు కొనసాగలేరు. వాళ్ళు ఆత్మతో పాటు ముందుకు కొనసాగలేరు. వాళ్ళు ప్రజలా పట్టుకుంటున్నారా? సహోదరుడు బ్రహ్మం వేదికపై 4 సార్లు కొట్టుచున్నారు. అయితే చిన్న ఇజ్రాయెల్ ఎప్పటి వలె ముందుకు కొనసాగిపోతూ ఉన్నది. ఆమె అరణ్యంలో చాలా కాలం గడిపింది. ఆ పాత యుద్ధ వీరులు చనిపోవలసి ఉండెను. అయినను ఆమె వాగ్దాన భూమికి వెళ్ళినది. అవును, వాగ్దాన భూమికి వెళ్ళిందా? యోర్దానును వారు దాటక మునుపు. యోర్దాను అంటే మరణము. ఈరోజు మనందరి ముందు మరణం అనే నది ఉంది. దానిని దాటక మునుపు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఉండుటను గమనించండి. నేను దాన్ని ఇష్టపడుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనము అదే కాలమునకు వెళుచున్నాం. సరిగ్గా ఇక్కడే గమనించండి. ఇప్పుడు మనము దాన్ని కనుగొని ఉన్నాం. చివరి సమయం, దానియేలు యొక్క 70వ వారంలో కడపటి అర్ధవారం, 3.5 సంవత్సరాలు. ఇప్పుడు దానిని ఇంకొద్దిగా విపులముగా నేను వివరించెదను. ఎల్లప్పుడూ ఎవరైనాను దానిని గమనించుచూనే ఉండుటను నేను చూస్తున్నాను. నేను ఒక బోధకుడిగా ఆ కార్యాలు తేటగా చెప్పగోరుచున్నాను. ప్రైజ్లా చూస్తున్నారా అంటే దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం 211వ పేరా నుండి చూద్దామండి. యాక్చువల్గా 250 దాకా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాము. దేవుడు మరి తన కృప చూపితే నెక్స్ట్ వారం రీచ్ అవ్వటానికి ప్లాన్ చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.